మీర్జా టెలివిజన్ కి స్వాగతం. ఈ రోజు కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు, విద్వేషాలు, ప్రపంచంలో యుద్ధ వాతావరణాలు ఇవన్నీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గాంధీ గారి ఫిలాసఫీని మరోసారి ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్ళి మన జాతి, మన భారత జాతి యొక్క సంస్కృతి, సంస్కారం ఏమనేది మరోసారి అతని ఫిలాసఫీని తీసుకెళ్లాల్సినటువంటి చారిత్రాత్మక ఆవశ్యకత ఏర్పడింది అని భావన చేసి నేను ఈ యాత్రను ప్రారంభం చేస్తూ ఉన్నాను. 28, 29, 30వ తేదీ 3 రోజుల్లో నీలకంఠాపురం నుంచి బయలుదేరి హిందూపురం గాంధీ చౌక్ వరకు పాదయాత్ర చేయాలి. మహాత్మా గాంధీ గారి సందేశాన్ని వివరిస్తూ ఈనాటి విద్యార్థులకు, యువతకు ప్రత్యేకించి తెలియజేయాలి అనేటువంటి ఒక యాత్ర ప్రారంభించబోతున్నాం. ఈ దేశాన్ని, మహాత్మా గాంధీని వేరు చేయలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ ప్రపంచంలో శాంతిని, సమతను, గాంధీని వేరుగా చేయలేము. అటువంటి మహనీయుని ఈ మధ్యకాలంలో బాధ కలిగించేటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అతని పేరు తొలగించడం కానీ, తెలిసో తెలియకనో లేకపోతే కుటిల ప్రయత్నాలతోనో మహాత్మా గాంధీ గారి ప్రతిష్టకు భంగం కలిగేటువంటి విధంగా విష ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా కలతకు లోనైనాను. నాది ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం, అందులో నాకు మరింత బాధ్యత ఎక్కువగా ఉంది అని నేను ఆలోచన చేసి, నా స్నేహితులతో కూడా ఆలోచన చేసి, శ్రీలంకకు వెళ్ళేక ముందు కూడా ఉండింది, శ్రీలంకకు వెళ్ళిన తర్వాత మరింత బలపడింది. 102 దేశాల్లో తన విగ్రహాలు ఉన్నాయి. ప్రతి దేశంలోనూ కూడా ఆరాధిస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ గారి మార్గాన్ని అనుసరించినటువంటి దేశమే లేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక శిరోధార్యమైంది. మన దేశంలో కూడా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది సరైనది కాదు. ప్రత్యేకించి మహాత్మా గాంధీ గారి యొక్క ఆదర్శాలను, విలువలను ఈనాటి యువతకు, ఈనాటి విద్యార్థులకు మరింత ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా శక్తి మేరకు ఆ ప్రయత్నం ఈరోజు మొదలు పెడతా ఉన్నాం. 28వ నుంచి ఇది రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేదు. నా ఈ యాత్రలో ఏ జెండాలు ఉండవు. జాతీయ జెండా ఉంటుంది, మహాత్మా గాంధీ గారి బొమ్మతో ఉన్నటువంటి జెండాలు ఉంటాయి. మహాత్మా గాంధీ గారు అన్ని పార్టీల వారు పార్టీలకు అతీతంగా గౌరవించాలి. మహాత్మా గాంధీ గారిని అగౌరవపరచడం అంటే ఈ దేశాన్ని అగౌరవపరచడమే. అందరిలో కూడా ఆ మేల్కొల్పు తీసుకొని రావాలి అనేటువంటి ఒక ప్రయత్నం, ఒక చిన్న ప్రయత్నం. ఈ నెల 30వ తేదీ, జనవరి 30వ తేదీకు వారు హత్య గావించబడి 78 సంవత్సరాలు అవుతా ఉంది. ఓ 78 మందితో ఇక్కడి నుంచి పాదయాత్ర చేయాలి అని నేను నా స్నేహితులతో చెప్పినాను. రెస్ట్రిక్ట్ చేయొద్దు అని వాళ్ళు అన్నారు. మరి 78 మందితో పాటు ఇంకా ఎవరైనా స్వచ్ఛందంగా వారు పాదయాత్రలో పాల్గొంటే మంచిది. కానీ దీనికి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. మన బాధ్యతగా గాంధీజీ గారిని ఈ దేశమే కాదు, ఈ ప్రపంచంలోనే ఈ యువతకు అవి తెలియజేసేటువంటి ఈ ప్రయత్నానికి అందరూ సహకరించాలి, మద్దతు ఇవ్వాలి అని నేను కోరుతా ఉన్నాను. నమస్కారం.
महात्मा गांधी के जय। महात्मा गांधी के जय। महात्मा गांधी के जय।